ఆయన ఒక అద్భుత ప్రపంచాన్ని, విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని, ఎలాంటి బాధలు లేని ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రయాసపడుతున్నాడు. దాని కొరకు దేవుడు కాని వేరే కొంతమంది వ్యక్తులు పుట్టినప్పుడు తప్పకుండా బలహీనతలు ఉంటాయి, తప్పులు చేస్తారు. దేవుడు కాని వేరే వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళలో ఏ బలహీనతలు ఉండొద్దు, ఏ పాపాలు ఉండొద్దు, ఏ అవిధేయత ఉండొద్దు, ఏ తప్పులు ఉండొద్దు. అంటే దేవుడు కాని వేరే కొంతమంది ఉండాలి, వాళ్ళు దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధంగా ఉండాలి. ఇది ఆయన యొక్క గోల్. దేవుడు కాని కొందరు ఉండాలి, వాళ్ళు దేవుని అంత పరిశుద్ధులుగా ఉండాలి. దాని కొరకు ఆయన కుస్తీ పడుతున్నాడు, సాధించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయనకు అన్ని విషయములలో ఏం కలగాలి? ప్రాముఖ్యత, ప్రాధాన్యత. దేర్ ఇస్ నో వన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమను గ్రహించిన వాడు ధన్యుడు. ఆయన పేరు పలకడానికి మనం యోగ్యులం కాము. ఆయన కొన్ని రకాల యుగాలు చేశాడు. తర్వాత మళ్ళా రాబోవు యుగములలో అన్నాడు కదా. రాబోవు యుగములలో, గడిచిన యుగములు ఉన్నాయి, రాబో యుగాలు ఉన్నాయి, సెంటర్లో ఈయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2:6 చూడండి. కొంతమంది క్రీస్తుకు మానవ చరిత్ర ఏమో ఏమండి, మానవ చరిత్ర క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అంటే ఆయనదేం గొప్ప, ఏంటి మీ యేసయ్య గొప్ప, మాకు శాలివాహన శకం ఉన్నది, ఆ శకం ఉన్నది, ఈ శకం ఉన్నది అని చెప్తున్నారు. శకము ఉంటే ఉండని భయ్, ప్రపంచం అంతటి చేత శాలివాహన శకం అని నువ్వు ఒప్పించు, నేను చూస్తా. వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మన గౌరవ ప్రధానమంత్రి గారు 1.5 కోట్లు అప్పు చేశాడు. 1.5 మహానుభావుడు. అంత చేయడానికి ఎంత గొప్ప జ్ఞానం ఉండాలండి. పాపం కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయారు అంతే. కానీ ఆయన పెద్ద ఆయన చేసేసాడు, మోడీ గారు. మరి అప్పు చేసినప్పుడు సంతకం పెట్టాలి. సంతకం పెడితే శాలివాహన శకమును బట్టి ఈ తారీఖున సంతకం చేసి ఒప్పుకుంటారా? అగ్రిమెంట్ చింపవతలు పాడేస్తారు. నువ్వు యేసు ప్రభువు వారి క్రీస్తు శకము ఇదిగో ఇన్ని వేల సంవత్సరాలు 2024 AD, క్రీస్తు శకము 2024 అని రాస్తే నీ చెక్ అయినా నీ అగ్రిమెంట్ అయినా చెల్లుతుంది. నువ్వు శాలివాహన శకం అని రాస్తే చింపవతలు పడేస్తారు. మెంటల్ వచ్చిందంటే బాబు ఏం డేట్ వేసావు నువ్వు, గెట్ అవుట్ అంటారు. ఎక్కడైనా ఏ చెక్ రాసినా, ఏ అగ్రిమెంట్, ఏ పత్రం రాసినా మానవ చరిత్రకు నడిబొడ్డు క్రీస్తు అని ఒప్పుకోవటంతోనే నీ అగ్రిమెంట్ నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను ఇందాక చెప్పా కదా, అక్కడ కూడా సమీపించరాని తేజస్సులో మార్చి ఏప్రిల్ ఉంటుందని చెప్పా కదా. అంటే ఉదాహరణకు చెప్పా. మార్చి ఏప్రిల్ అంటే ఇవే పేర్లని కాదు, 12 మాసాలు ఉంటాయని చెప్పా కదా. అక్కడ ఉన్నందుకే మనకు కూడా ఉన్నాయని చెప్పా కదా. అట్లాగే సమీపించరాని తేజస్సులో కూడా దేవుడు ఒక తీర్మానం చేశాడు. బ్రహ్మాండ చరిత్రకు కూడా నడిబొడ్డు ఈ ఆది సంభూతుడై ఉండాలి. మానవ చరిత్రకు నడిబొడ్డు ఆది సంభూతుడు. ఆయనకు పూర్వం, ఆయన తరువాత. భూమి మీద యేసు పుట్టక ముందు, యేసు పుట్టిన తర్వాత. ఇది కదా చరిత్ర. అట్లని బ్రహ్మాండ చరిత్ర రాస్తే క్రీస్తు అవతారానికి ముందున్న యుగాలు, క్రీస్తు అవతారానికి తర్వాత ఉన్న యుగాలు. సెంటర్లో ఆయన ఉంటాడు. మానవ చరిత్ర సెంటర్లో యేసయ్య,
బ్రహ్మాండ చరిత్ర సెంటర్లో యేసయ్య, ఆయనకు అన్నిటిలో ప్రాధాన్యం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ 2:6 చూడండి దయచేసి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము. హల్లెలూయా. ఏ యుగములలో? రాబోవు యుగములలో. రాబోవు యుగములు ఉన్నాయి. మరి ఇప్పుడు మనమున్నది ఏమిటి తెలుసా? యుగముల సమాప్తి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26, 9:26. వచ్చును. అయితే యుగముల సమాప్తి యందు, ఇప్పుడు మనం ఉన్నది యుగముల సమాప్తి. యుగముల సమాప్తిలో ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. అంటే భౌతిక ప్రపంచంలో. అంతకుముందు అక్కడ నిత్యత్వంలో జరిగిపోయిందే, మళ్ళీ శిలువ మీద జరిగింది. నిత్యత్వంలో జరిగిందో అది శిలువ మీద దృశ్యమానంగా మనకు జరిగింది. అక్కడే జరిగి ఉండకపోతే ఇక్కడ ఆయన ముట్టుకోవడం ఎవడికి చేత కాదు, సాధ్యం కాదు. సరే, అక్కడ ఆయన అనుకున్నాడు ఈ బలియజ్ఞం జరిగితే తప్ప ఈ ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం లేదని తానే బలి పశువై తన్ను తానే బలిగా అర్పించుకొని మళ్ళా బ్రతికి విశ్వమంతా చేశాడు. అది భౌతికంగా మన కళ్ళ ముందుకు వచ్చినప్పటికీ ఒక కోవకు చెందిన యుగాలు పరిసమాప్తంగా వచ్చినాయి. ఎండ్ ఆఫ్ సర్టన్ స్పెషల్ క్లాస్ ఆఫ్ ఏజెస్, స్పెషల్ కేటగిరీ ఆఫ్ ఏజెస్, డిస్పెన్సేషన్స్. కొన్ని యుగాలకు ముగింపు పలికేటప్పుడు ఆయన భౌతికంగా ఇక్కడ ప్రత్యక్షమై సృష్టికి ముందు జరిగిన యజ్ఞమే ఇక్కడ శిలువ మీద జరిగించాడు. ఇది చేయడానికి కాలములో సెంటర్ కదా ఆయన. ముందున్న యుగాలు, తర్వాత ఉన్న యుగాలు సెంటర్ కదా. కాబట్టి స్థలములో సెంటర్ ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు తెలుసా కాలము స్థలము ఇంటర్లింక్డ్ అని? చిన్నప్పుడు స్కూల్లో చదువుకోవాలా? కాలము, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇప్పుడు స్పేస్, డిస్టెన్స్ అనేది లేకుంటే టైం నువ్వు కొలవలేవు కదా. టైం ఎట్లా కొలుస్తావు? సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, సూర్యుని చుట్టూ భూమి ఇంతసేపు తిరుగుతుంది అని ఇవంతా కథ. ఇప్పుడు ఈ సూర్యుడు అనే ఒక మ్యాటరు, భూమి అనే ఒక మ్యాటర్ లేదనుకోండి, కాలం ఎట్లా కొలుస్తావు? కొలవలేవు. కనుక టైం అండ్ స్పేస్, టైంలో ఆయన సెంటర్ కాబట్టి మ్యాటర్లో కూడా సెంటర్ కావాలి అని చెప్పి బ్రహ్మాండానికే కేంద్ర స్థానములో భూమిని సృష్టించాడు. భూమి యొక్క కేంద్ర స్థానములో ఆయన అవతరించి యజ్ఞమయ్యాడు. అన్ని లాక్కొస్తే ఒక్కటి దగ్గర కన్వర్జ్ అవుతాయండి. నాకు బుర్ర పాడైపోయింది అసలు. ఇది ఈ అన్నిటి యొక్క ఏమంటారు హార్మనీ, అన్నిటి యొక్క సమన్వయము చూసినప్పుడు ఆయన మహిమాన్వితుడు. ఆయన అందరూ విమర్శిస్తారు, దూషిస్తారు, చేస్తారు. ఆయన పట్టించుకోడు. ఏమండి, సింహం ఉందనుకోండి, చిట్టెలు కట్టెడిపోతుంటే పట్టించుకుంటుందా? చీమలు పోతుంటే పట్టించుకుంటుందా? అసలు దాని దర్జా దాంది, పట్టించుకోదు. ఏమంటాం లేదు కదా, నీ చిట్టెలకి పోయి దాని మూతి మీసాలు లాగి దాని అంటే ఒక్కసారి గర్జిస్తుంది. అయినా సరే అట్లాగే మూతి మీసాలు బీకి అంటే పంజా ఒక్కసారి కొడితే అయిపోయింది. అది మొత్తం పెనం మీద దోశలాగా అయిపోతుంది. అట్ల కాడ పెట్టి గీక్కొని ఎత్తుకోవాలి. క్షుద్ర ప్రాణులను సింహం పట్టించుకోదు. అలాగే ఆ మహాదేవుడైన యేసు ఈ మానవ లోకంలోని విమర్శలను పట్టించుకోడు. ఇట్ ఈస్ నాట్ వర్త్ మై టైం అనుకుంటాడు ఆయన.
మొత్తం ఆయన షెడ్యూల్ ప్రకారంగా అన్నీ జరుగుతున్నాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒక రకమైనటువంటి యుగాలు అంతమయ్యేటప్పుడు సిలువలో బలయ్యాడు. ఈ యుగాలు ఏంటి తెలుసా? ఇల్లు కట్టక ముందు సిమెంట్ తోలుకొచ్చి, ఇటుకలు తోలుకొచ్చి, స్టీల్ రాడ్స్ తోలుకొచ్చి, ఐరన్ ఏమంటారు గ్రానైట్ షిప్స్ అన్నీ, ఇసుక అన్నీ తోలుకొచ్చి ఇంటి ముందు కుప్ప పోసుకున్నట్టు అవి ఈ యుగాలు. ఇప్పటి యుగాలు ఏంటంటే మహిమయుగ నిర్మాణము కొరకు, మహిమ ప్రపంచ నిర్మాణం కొరకు ఇటుకలు, సిమెంటు, ఇసుక అన్నీ పోగు చేసుకునే యుగాలు ఈ యుగాలు. తర్వాత ఆయన రెండవ రాకడ తర్వాత రాబోవు యుగములలో ఏం చేస్తాడు? ఇప్పుడు తయారు చేసుకున్న సరుకులన్నీ వాడి కొత్త బ్రహ్మాండాన్ని కడతాడు. ఆ కొత్త బ్రహ్మాండములో ఒక లూసిఫర్ ఉండడు, పాపం ఉండదు, తిరుగుబాటు ఉండదు. అప్పుడు కూడా ఏం చెప్పుకుంటారంటే ఏజెస్ బిఫోర్ క్రైస్ట్ అండ్ ఏజెస్ ఆఫ్టర్ క్రైస్ట్. బ్రహ్మాండ చరిత్ర కూడా క్రీస్తు అవతారానికి ముందు, క్రీస్తు అవతారానికి తర్వాత. క్రీస్తు మరణ పునరుద్ధానములు. ఈ మరణము జరగాలన్నా, ఇప్పుడు పునరుద్ధానం జరగాలంటే ఏం జరగాలి? మరణం జరగాలి. అసలు మరణం జరగాలంటే ముందేం జరగాలి? పుట్టుక జరగాలి. జనన మరణ పునరుద్ధానములు, జనన మరణ పునరుద్ధానములు. ఆది సంభూతుని జనన మరణ పునరుద్ధానములు విశ్వము యొక్క కాలములో కేంద్రము, ఈ భూలోక చరిత్రలో కేంద్రము. బ్రహ్మాండం అనే ఈ పెద్ద విశ్వము, బ్రహ్మాండం అనే ఈ స్థలములో భూమి అనే కేంద్రము, భూగోళము మీద ఇస్రాయేల్ దేశం అనే కేంద్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ పోయి ఆయన షాలేము రాజుగా షాలేం నగరం కట్టాడు. ఇంకెక్కడ దొరకలేదా? అది ఎడారి దేశం, ఎడారి మతాలు, అది దాన్ని కూస్తూ ఉంటారు జనాలు. ఎందుకు అక్కడ కట్టాడు ఆయన? ఈ షాలేం రాజు మెల్కీసెదెకు ఎవరు అనుకున్నారు? ఆది సంభూతుడే. ఆయన పోయి అక్కడ కట్టాడు. ఆది సంభూతుడు భూమి మీదకి వచ్చి మొట్టమొదట మోరియా కొండ దగ్గర కట్టాడు. యెహోవా ఈరే, ఈరే అనే పట్టణం, అది యెరూషలేం. ఈరే షాలేం, ఈరే షాలేం యెరూషలేం అయింది. అక్కడ ఎందుకు కట్టాడు? అది సెంటర్ బాబు. ఆయన నగరం కట్టిన భూమికి సెంటర్, ఆయన అవతరించిన భూమికి సెంటర్, యజ్ఞమైన భూమికి సెంటర్, తిరిగి లేవడం భూమికి సెంటర్. అందుకు అన్ని వ్యవహారములలో ఈయనకు కేంద్ర స్థానం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఈయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన మొదటేమో సృష్టి సమయములో ఆది సంభూతుడు. ఇప్పుడు పునరుద్ధానము ద్వారా కొత్త బ్రహ్మాండమే ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లా ప్రారంభమవుతుంది? ఒక ముక్క చెప్పి ముగించేస్తాం. కొత్త బ్రహ్మాండం ఎలా ప్రారంభమవుతుందంటే, ఈయనకు పునరుద్ధానం అయింది కదా, అదే పునరుత్థానం, అదే పునరుద్ధానం ఆయన యందు విశ్వసించిన భక్త జనానికి కూడా ఇస్తాడు. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన తన శక్తిని బట్టి మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మార్చును. ఫిలిప్పీ పత్రిక 3 చివరి వచనాలు. ఆయనకున్న మహిమగల శరీరం మనకు కూడా ఇచ్చి ఇంకొక పని కూడా చేస్తాడు. ఈ మహిమగల పునరుద్ధానము పంచభూతములకు కూడా ఇస్తాడట. ఏమండి? పంచభూతములకు కూడా ఇదే మహిమగల స్వాతంత్రం దొరుకుతుంది. రోమా 8వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపింపబడి
దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుదునను నిరీక్షణ గలదై. ఈ సృష్టికి నిరీక్షణ అంట, ఆశతో ఎదురు చూస్తుంది. ఏమని? దేవుని పిల్లలు ఏ మహిమగల స్వాతంత్రం పొందబోతున్నారో అదే మహిమగల స్వాతంత్రం నేను కూడా పొందుతాను. మానవులందరికీ రక్షణ పొందిన భక్త జనావళికి దేవుడు మహిమగల స్వాతంత్రం ఇచ్చినట్టు, మహిమగల శరీరాలు ఇచ్చినట్టు, అగ్ని, నీరు, గాలి, ఆకాశము, భూమి, ఈ పంచభూతములకు కూడా కొత్త శరీరాలు ఇస్తాడు, పునరుద్ధాన శరీరాలు. అప్పటిదాకా ఈ సృష్టి అంతా మూలుగుతూ ఉందంట. ఇంకెప్పుడు నాయనా ఈ దుష్టుడు మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, ఎప్పుడు మాకు విడుదల ఇస్తావంటే కొంచెం ఆగండి. నా శిలువ రక్తము చేత నేను విమోచించిన నా పిల్లలందరికీ మహిమ శరీరాలు ఇచ్చినప్పుడు, పంచభూతములారా మీకు కూడా నేను మహిమ శరీరాలు ఇస్తాను. ఆయన మనలను విమోచిస్తున్నాడు, సృష్టి యావత్తును విమోచించి. అసలుగా బాధ అనేది రవ్వంతైనా లేనటువంటి ఆనందలోకాన్ని ఆయన సృష్టించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ చేయడానికి ఆయన 3 సంగతులు చేయాల్సి వచ్చింది. పునరుద్ధానం అన్నాడు. పునరుద్ధానం కోసం ఏం పొందాలి? మరణం పొందాలి. మరణం పొందడానికి ఏం చేయాలి? ముందు పుట్టాలి. అందుకే పుట్టడం మొదలుపెట్టాడు. అక్కడ పుట్టాడు. జన్మము లేనివాడు అనేక రీతులుగా పుట్టుచున్నాడు అనుంది వేదాలలో. ముందు అగ్ని, ఈయన అగ్ని 2 రూపముల వాడు, అగ్ని 2 జన్మములు కలిగిన వాడు. అగ్నిదేవా, నీ యొక్క పరలోకమందు నీవు పొందిన జన్మమును మేము స్తుతించుచున్నాము, భూలోకమందు నీవు పొందిన జన్మను కూడా మేము స్తుతిస్తున్నాము. అగ్నికి 2 జన్మలున్నవి అని రాశారు వేదాల్లో. ఇంకా మిస్టేక్ చేయడానికి అవకాశం లేదు. దాశరథి రంగాచార్య గారు అనువాదం చేసి పెట్టాడు. నా బుక్ మీరు చదవండి, ఏ శ్లోకము మొత్తం రాశాను అందులో. ట్వైస్ హిస్ బార్న్. క్రీస్తు ప్రభు 2 సార్లు పుట్టాడు. నేడు నిన్ను కని ఉన్నాను అని గడిచిన నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు అన్నాడుగా, నోట్లో నుంచి నాద బ్రహ్మముగా పుట్టాడు, అదొక జన్మ. తర్వాత భూమి మీద మరియ గర్భము నుండి పుట్టింది, ఇది ఇంకో జన్మ. ఎంత న్యాయవంతుడు అంటే, దేవుడు అన్న వానిలో స్త్రీతత్వం ఉన్నది, పురుషతత్వం ఉన్నది. పురుషతత్వము స్త్రీతత్వము కలిసిందే భగవంతుడు. అందుకే భగము అనే మాట వెజీనా అని, ఇప్పుడు బెంగాలీసు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు. వకారము భా పలుకుతారు వాళ్ళు. అందుకే వెజినా అని రాసి పలకమంటే భజినా అంటాడు. అదే సంస్కృతంలో భగమైంది. భగవంతుడు ఇప్పుడు బలవంతుడు అంటే బలము కలిగిన వాడు, ధనవంతుడు అంటే ధనము కలిగిన వాడు, భగవంతుడు అంటే భగము కలిగిన పురుషుడు అని అర్థం. అంటే స్త్రీతత్వము కలిగిన పురుషుడు. అదే మాంసయుక్తమైన అవయవాలు ఉంటే ఊహించుకోకండి. సంథింగ్ కరస్పాండింగ్ దీనికి ఏదో స్త్రీతత్వానికి పోల్చదగిన ఏదో ఒకటి దేవునిలో ఉంది, పురుషతత్వానికి పోల్చదగిన ఏదో ఒకటి ఆయనలో ఉంది. అందుకే నిన్ను చూస్తానయ్యా అంటే, నన్ను చూసి ఎవడు బతకడు బాబు, చచ్చిపోతాడని చెప్పాడు. ఏ నరుడు నన్ను చూసి అంత గొప్ప దేవరహస్యం అది. భగవంతుడు అంటే స్త్రీతత్వము తనలో ఇముడ్చుకున్న పురుషుడు అని అర్థం. కాబట్టి అక్కడ సమీపించరాని తేజస్సులో శబ్దముగా పుట్టినప్పుడు
తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను కంటిన అన్నాడు. అమ్మ లేదు. మరి స్త్రీతత్వానికి అన్యాయం జరగదా మరి ఎలాగా అని భూమి మీద పుట్టినప్పుడు అమ్మ మాత్రమే ఉంది, నాన్న లేడు. సమీపించరాని తేజస్సులో పుట్టినప్పుడు ఆయనకు నాన్న మాత్రమే ఉన్నాడు, అమ్మ లేదు. ఈ భూమధ్యపురములో పుట్టినప్పుడు అక్కడేమో నాన్న ఉన్నాడు, అమ్మ లేదు. ఇక్కడేమో అమ్ముంది, నాన్న లేడు. అంటే దేవునిలోని రెండు భాగములకు సమాన న్యాయము ప్రకృతి మొత్తంలో సమాన న్యాయం కలిగించాడు. అందుకే అంటాడు ఏంటంటే, పురుషులు జాగ్రత్త, మీ భార్యలను కష్టపెడితే దేవుడు మీ ప్రార్థన వినడు అనేసాడు. ఏమంత సీరియస్ ఏముంది? భార్య అన్నప్పుడు భర్త అన్నప్పుడు గొడవాడుకుంటామండి. నువ్వు ప్రార్థనే విననంత అంత సీరియస్ ఏముందంటే, అరే బాబు, స్త్రీ పురుషునికి అన్యాయం చేసినా, పురుషుడు స్త్రీకి అన్యాయం చేసినా అది నిత్యత్వంలో దాకా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరికి అన్యాయం జరగొద్దని ఆయన పురుష ప్రమేయము లేకుండా భూమి మీద ఆయన పుట్టాడు. పుట్టినప్పుడు ఏమైందంటే, గడిచిపోయిన యుగాలకు ఒక ముగింపు పలికాడు, రాబోయే యుగాలకు నాంది పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ పండుగ అంటే అది. క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి? గడచిన యుగాలకు ముగింపు, రాబోయే యుగాలకు ప్రారంభము. ఈ రెండిటికి సెంటర్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అంటే విశ్వానికే సెంటర్ ఆయన. మన సౌర కుటుంబములోని గ్రహములన్నీ సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటాయో, విశ్వములోని వ్యవహారములన్నీ యేసయ్య చుట్టూ తిరుగుతూ ఉంటాయి గనుక ఉపమాన రీతిగా ఈయన విశ్వసూర్యుడు, మహాసూర్యుడు. మహాసూర్యుడు అనే శుక్లయజుర్వేదం చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మహాసూర్యుని ఉత్పత్తి స్థానము భూమి యొక్క నడిబొడ్డు అన్నాడు. యేసయ్య మహిమను వర్ణించగలమా? కొలవగలమా? అంచనా వేయగలమా? అసలు మొత్తం ఆయనేనండి. విశ్వానికే ఆయన కేంద్రము. ఈ విశ్వమంతా ఆయన యొక్క రూపమే, ఆయన యొక్క ప్రతీకలు, ప్రతిబింబాలు. అందుకే దేవుని యొక్క నిత్యశక్తి